వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అంగళగదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్నారు. సంగంజాలముడి గ్రామంలోని వినాయకుని ఆలయం నందు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి మెండైన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక మంచి ప్రజాప్రభుత్వం ఏర్పడిందని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సారథ్యంలో తెనాలి మోడల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి, ముఖ్యమంత్రి అయితే జాగరమూడి వినాయకుడి గుడి దగ్గర మొక్కులు తీర్చుకుంటామని చెప్పేసి స్వామివారిని కోరటం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా మొక్కుకున్నారు మొక్కులు. ఇవాళ ఆ మొక్కులు ఫలించి దేవుడు కూడా ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండాలనే విధంగా ఇవాళ కేంద్రంలో కూడా ఒక మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారితో సపోర్ట్గా ఇవాళ తెనాలికి ఒక మంచి రోజులు వస్తున్నాయి. ఇటు నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో గెలిచి ఇద్దరు కూడా అటు చంద్రశేఖర్ గారి కేంద్ర మంత్రివర్గంలో చోటు, నాదెండ్ల మనోహర్ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు, ఈ రెండు కూడా తెనాలి అభివృద్ధికి రెండు డబల్ ఇంజిన్ లాగా గతంలో ఎన్నడూ జరగని విధంగా తెనాలి ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనేది ఈ ఎంపీ గారి యొక్క, ఈ నాదెండ్ల మనోహర్ గారి యొక్క కోరిక. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మరి ఇక్కడ జాగరమూడి వినాయకుడి గుడిలో మేము మొక్కడం జరిగింది. అదే ఇదిగా ఇవాళ రాష్ట్రంలో 164 సీట్లతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరీ ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నాము. అదేవిధంగా వాళ్ళిద్దరూ భారీ మెజార్టీతో గెలుపొందారు. రేపు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్గంలో మినిస్టర్ అవుతున్నారు. అలానే రాష్ట్ర మంత్రివర్గంలో నాదెండ్ల మనోహర్ గారు అవుతున్నారు. తెనాల ప్రాంత అభివృద్ధికి వీళ్ళిద్దరూ ఎనలేని సేవ చేస్తారని గతంలో నాదెండ్ల మనోహర్ గారు చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం రీత్యా మేము ఇక్కడ ఈ తెనాలి ప్రాంతం ఎలా ఉంటుందో మేము ఊహించగలము. దానిలో భాగంగా ఈరోజు వినాయకుడి గుడిలో మొక్కులు చెల్లించుకొని, పూజలు చేయించుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజిక వాలంటీర్ సర్వీస్ 7వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వల్లూరి లక్ష్మీపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 2000 రూపాయల స్కాలర్షిప్స్ మరియు విద్యా సామాగ్రి అందజేశారు. పల్నాడు రజిక వాలంటీర్ సర్వీస్ నుండి 80 మందికి బ్యాగ్స్ పంపిణీ చేశారు. రజిక వాలంటీర్ సర్వీస్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభకు విచ్చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు
అలాగే మా ఆర్వీఎస్ శ్రేయోభిలాషులకు సభ్యులందరికీ కూడా ఆర్వీఎస్ తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. గత 2017 జనవరి 1న ఈ ఆర్వీఎస్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మార్స్పేట, రజ్జికపేట నందు చలివేంద్రాలు ప్రారంభించి వేసవి దాహాద్రిని తీరుస్తూ ఉన్నాము. అలాగే వివిధ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి మా వైద్యపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా మా ఆర్వీఎస్ అందజేయడం జరుగుతూ ఉంది. కార్యక్రమంలో 24, 38 వార్డుల కౌన్సిలర్స్ లక్ష్మీ లావణ్య, విజయలక్ష్మి, కొండవీటి శ్రీనివాసరావు, వరగాని ఏడుకొండలు, సంస్థ అధ్యక్షులు పోతర్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్, నాంచరయ్య, వెంకటేశ్వరరావు, శివనాగేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీదేవి, సునీత, శివనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి సుమారు 700 మందికి ఉపకార వేతనాలు ఇచ్చి వారికి చదువు పట్ల ఏదో ఒక రకంగా చేదోడుగా ఉండేలాగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్షికోత్సవంలో 80 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి ఒక రీడింగ్ చైర్లు, 2000 రూపాయల క్యాష్ ప్రైజు, ఒక 10-12 నోట్బుక్స్, కాలేజీ బ్యాగు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నిటి కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. మా యొక్క మేము చేసినటువంటి సహాయాన్ని ఆసరాగా తీసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారని ఆశిస్తూ ఆర్వీఎస్ వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉపకార వేతనాల్లాగా ప్రతి సంవత్సరం కూడా వారందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అదేవిధంగా వారు ముందుగా 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకురావడానికి మరి సెలవుల్లో కొంత మెటీరియల్ రెడీ చేసి వాళ్ళందరికీ ఇస్తూ ప్రోత్సహిస్తూ మరి ఇప్పుడున్న సమాజంలో వెనకబడిన ఓబీసీ కులంలో ఉన్నటువంటి రజకులు అనేవాళ్ళు ఆస్తుల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు. వీరు ముందుకు రావాలంటే ఒకే ఒక్క ఆయుధం విద్యను నమ్ముకుంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని ఎరిగి మరి అనుకోకుండా తెనాలి ఈ యొక్క పట్టణంలోనే అత్యధిక మంది టీచర్లు ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వారు ఉపాధ్యాయులుగా ఉంటూ అనేక మందికి భవిష్యత్తు నిర్దేశిస్తూ వారి ఉజ్వలమైన భవిష్యత్తుకి వారి ఎదుగుదల ద్వారా అదేవిధంగా జాతీయ ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మా అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వ పన్నుల బాధల నుండి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా చెత్త పన్నుకు చెక్ చెప్తూ పుర ప్రజలకు శుభవార్తను అందించింది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు సిద్ధమయ్యారు. కూటమి విజయం సాధించగానే చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఈరోజు మోడీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందును ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేయనున్నారు. నేటి ఆధునిక వైద్య రంగంలో అనేక శారీరక రుగ్మతలకు ఫిజియోథెరపీ వైద్య విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, ఎన్ఆర్ఐ ఫిజియోథెరపిస్ట్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి రాజేష్ అన్నారు. స్థానిక 2/1 బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నెల 2వ ఆదివారం నిర్వహించే స్పెషలిస్టుల ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ సారథ్యం వహించారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రామేష్, కార్యదర్శి వి సుబ్రహ్మణ్యం, సభ్యులు గురువారెడ్డి, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫోల్డింగ్ రాకపోవడం, మళ్ళీ ముందుగా నడవడం, అప్పుడు ఫిజియోథెరపీకి వస్తున్నారు. నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత 3-4 months తర్వాత ఫిజియోథెరపీ రావడం జరుగుతుంది. అప్పటికి అంతా అయిపోతుంది, జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. అంటే నా అడ్వైస్ ఏంటంటే రీప్లేస్మెంట్, ఏసియల్ ఇంజరీస్, కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ చేసిన తర్వాత చేసుకున్న ఆ నెక్స్ట్ రోజు నుంచి ఫిజియోథెరపీ చేసుకోవడం అనేది కంపల్సరీ. 100% ఫిజియోథెరపీ చేసుకుంటేనే 100% రికవరీ ఉంటుందండి. ఫిజియోథెరపీ చేసేది పెయిన్ లేకుండా ఉండటానికి. ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి నొప్పి పెరగటం కానీ నొప్పి రావడం కానీ జరగదు.
ఇంకొకటి ఏంటంటే ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ అనేది లేకపోతే మెషిన్స్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాల్సి వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతా ఉంటారు చాలా మంది. ఒక్కొక్క కండిషన్కి అంటే ఇప్పుడు ఒక పెరాలసిస్ వచ్చింది, నిన్నే హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యారు. సిటీ న్యూస్ ముందు ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని ప్రధాన డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. పట్టణ కళాకారుల సంఘ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.